వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకీయాలు రాజకీయాలుగానే ఉండాలి, మానవత్వం మానవత్వంలాగానే ఉండాలి. అయితే మానవత్వం మాత్రం వాటికి అతీతంగా కూడా ఉండాలి అనే సందేశాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ మరొకసారి చాటి చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తకు ప్రత్యర్థి పార్టీ అని తెలిసినా కూడా అతను కష్ట సమయంలో ఉన్నాడని తెలిసి అండగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు లోకేష్. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వటమే అసలు ప్రజాసేవ అని ఆయన చూపించిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భాస్కర్ రావు అనే కార్యకర్త, ఇతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇటీవల ఆయన తండ్రి తీవ్రమైన ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చికిత్స కోసం ఇప్పటికే తన వంతుగా చాలా వరకు ఖర్చు పెట్టాను, ఇకపై నేను ఆర్థికంగా ఖర్చు పెట్టలేను, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అని కూడా విన్నవిస్తూ ఒక ట్వీట్ చేశాడు ఆన్లైన్లో. ఇక ఆ ట్వీట్లో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేశారు, ఆయనతో పాటు నారా లోకేష్ను ట్యాగ్ చేశారు, ఆ పార్టీని కూడా ట్యాగ్ చేశారు. అయితే ఆయన ట్వీట్లో చెప్పినట్టుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను, ఇప్పుడు ఆ కుటుంబానికి మీ అవసరం అంటూ నెటిజన్లను సైతం అభ్యర్థించారు. మరి ఈ ట్వీట్కు జగన్ ఏమైనా స్పందిస్తారా అని చూశారు, కానీ ఆయన ఆబ్వియస్లీ స్పందించలే. అయితే ఈ ట్వీట్కు తక్షణమే స్పందించారు నారా లోకేష్. మీ నాన్నగారికి జరిగిన ప్రమాదం గురించి విని బాధపడ్డాను అన్నారు భాస్కర్. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను, అవసరమైన సహాయం ఎలా అందించాలో మా టీం చూసుకుంటుంది, మా టీం మీకు కనెక్ట్ అవుతుందని కూడా ట్వీట్ చేశారు. మరి ఈ స్పందన ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ ప్రశంసలు అందుకుంటోంది. అయితే అవతల వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి చెందినవాడైనప్పటికీ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే పట్టించుకోలే. అట్లాంటిది పక్క పార్టీ అని తెలిసినా కూడా లోకేష్ ఇట్లా మాట్లాడడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీల భేదాలు పక్కన పెట్టి మానవత్వానికి ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండటమే తెలిసిందే. ఇది ఒక్క విషయం అనే కాదు, గతంలో కూడా చాలా ట్వీట్లకి పార్టీలకు అతీతంగా చూసి వాళ్ళకి హెల్ప్ చేసిన సందర్భాలు కూడా, వాళ్ళు కృతజ్ఞత తెలిపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక విదేశాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు కూడా తరచూ ఆయన్ను ట్యాగ్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఆయనంతటా ఆయన తక్షణ స్పందనతో సమస్యలు పరిష్కరించబడడం కూడా చూసాం. మరి ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారికి కూడా సహాయం చేయటం అంటే ఆయన వైఖరిని ప్రత్యేకంగా నిలబెడతాను. తనకు అందిన సహాయంపై వెంటనే భాస్కర్ రావు కూడా ట్వీట్ చేశారు, కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ నారా లోకేష్ అన్నగారు. పార్టీని చూడకుండా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఆ పార్టీయే నాకు ఎప్పుడు అండగా నిలబడలేదు. ఇంత సేవ చేసినా కూడా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ మా నాన్నగారి పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే మీరు నాకు సొంత అన్నలా ముందుకొచ్చారు అంటూ ఆయన స్పందించారు. మరి ట్వీట్ల మార్పిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలు వేరు, మానవత్వం వేరు అనే భావనని ఇది ప్రతిబింబిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ప్రస్తుత రాజకీయ వాతావరణంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో కూడా ఈ సంఘటనలు ప్రజల్లో సానుకూల భావనను కలిగిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా సేవలు అందిస్తే సమాజంలో కూడా మంచి పేరు, అభిప్రాయం వస్తాయి. మరి మొత్తంగా ఈ ఘటన ఇప్పుడు రాజకీయాలకు మానవత్వపు స్పర్శ జోడించి ఉదాహరణగా నిలిచింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.